సక్సెస్ఫుల్గా కొండ మీద ఉన్న అన్ని టెంపుల్స్ అయితే దర్శనం అయిపోయింది. షాపింగ్ అయితే ఏం చేయలేదు. అండ్ ఇప్పుడు మనం చెప్పాలి పాప వినాశనం ఆకాశగంగా లిస్ట్ గోయింగ్ టు చక్రతీర్థం. మస్తు ఎండ కొడుతుంది. సో బ్యాక్ టు అరుణాచలం. మనం ఇప్పుడు కాణిపాక విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో బస్ ఎక్కి మళ్ళీ వేలూరు బస్ స్టాప్కి వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే మనకు డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. సో ఇక్కడ టీ అయితే మన బాయిలర్ ఉంటుంది కదా, మనం వాటర్ హీట్ చేసేది, దాంట్లో చేస్తున్నారు స్టీమ్తో. చాలా చాలా బాగుంటుంది టీ. అండ్ మేమైతే బస్ ఎక్కేసాం, డైరెక్ట్ అక్కడే దించుతుందన్నమాట. సో మేము ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే ప్లాన్ చేస్తున్నాం. ఏ ప్లాన్ లేకుండా వెళ్ళాం కదా. సో అక్కడ దిగిన తర్వాత అదే బస్ స్టాప్, అక్కడే టెంపుల్ అన్నమాట. సో మేము వెళ్ళేసరికి 6 అలా అవుతుంది. సో 5:30 నుంచి 6:30 మధ్యలో బ్రేక్ దర్శనం కోసం. సో ఈ టైంలో ఏం చేద్దామని చెప్పేసి మన లగేజ్ అయితే బయట లాకర్లో పెట్టుకోవడానికి ఉంటుంది. లేదు రూమ్స్ తీసుకొని ఉండాలి అనుకునే వాళ్ళు అలా కూడా స్టే చేయొచ్చు. సో మేమేంటంటే దర్శనం చేసుకొని నైట్ బస్సుకి తిరుపతి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. సో టెంపుల్ని అయితే బయట నుంచి చూడొచ్చు, ఎంత బాగుందో అసలు. ఆ కోనేరులో వాటర్ అయితే బ్లూ కలర్లో, అసలు చూడాలి ఆ సీన్ అంతే. ఇంకా ఆ మధ్యలో అయితే వినాయకుడిది విగ్రహం ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ టెంపుల్. చుట్టుపక్కల అయితే షాప్స్ ఉంటాయి అండ్ టిఫిన్ సెంటర్స్ అవి కూడా ఉంటాయి. సో ఈయన లగేజ్ పెట్టొచ్చే గ్యాప్లో అయితే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే మనం దర్శనానికి వెళ్ళాలి. సో ఇటైతే ఇంకా మొబైల్ ఫోన్ అలో ఉండదు, దానికి సపరేట్గా లాకర్స్ ఉంటాయి. సో అక్కడ పెట్టేసేయాలి. అండ్ దర్శనానికి కూడా ఒక 1 అవర్ అలా పట్టింది, ఎందుకంటే మేము ముందే వేరే లైన్లో నిల్చున్నాం కదా. బాగా జరిగింది దర్శనం కూడా, బాగుంది టెంపుల్. అండ్ బయటకు వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్స్ అయితే తీసేసుకొని ఏమన్నా తినేసి వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే అప్పటికే 8:30, 9 అలా అవుతుంది. సో తినేసి తిరుపతికి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో లాస్ట్ టైం ఒకసారి దేవుడిని అయితే మళ్ళీ దర్శించుకొని మాకు రిటర్న్ మళ్ళీ బస్ ఎక్కాము. ఐ థింక్ ఇదే లాస్ట్ బస్ అనుకుంటాను మేము ఎక్కింది. ఇప్పుడైతే వరసిద్ధి వినాయకుడి కాణిపాకలో దర్శనం నైట్ 8:30 అవుతుంది. మేబీ లాస్ట్ బస్ అనుకుంటా ఇది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి తిరుపతికి అయితే వెళ్ళాలి. అక్కడ దర్శనం టికెట్ తీసుకొని దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకొని ఇంకేమైనా చూసేది ఉంటే అప్పుడు చూద్దాం. సో మళ్ళీ అక్కడ ఏది కూడా మనం అనుకున్నట్టయితే జరగదు కదా. అలా జరిగితే అది లైఫ్ ఎలా అవుతుంది, ఆ లైఫ్లో థ్రిల్ ఎలా ఉంటుంది, ఇక్కడ అంతే. అందులోనూ ఇది అసలు అన్ప్లాన్డ్ జర్నీ. అసలు మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఇలా అని ఏమీ అనుకోలేదు. తిరుపతికి రీచ్ అయ్యాక సర్వదర్శనం డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోండి అన్నారు. సో ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇది. సో నైట్ రెస్ట్ తీసుకొని 5కి వెళ్ళి రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాం. అండ్ నేనైతే ఇక్కడ 3 కత్తెర్లు హెయిర్ కూడా ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే టెంపుల్ దర్శనంకి వెళ్ళామన్నమాట. మనకు దర్శనానికి అయితే ఫోన్ అలా ఉండదు, మళ్ళీ ఆ లాకర్లో పెట్టి ఆ క్యూలో నిల్చొని తీసుకొచ్చి ఇదంతా డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి మేమైతే రూమ్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాం. సో మేము వెళ్ళిన రోజు అయితే రథసప్తమి అండి. స్వామివారి వాహనం అనేది మార్నింగ్ 5:30 అలా ఆ టైం నుంచి ఈవినింగ్ వరకు కొండ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అక్కడ పైన. అసలు ఆ డెకరేషన్, జనాలు మామూలుగా లేదండి. అందుకే మా దర్శనం అయిపోయేసరికి మాత్రం ఆఫ్టర్నూన్ 3-4 అలా అయింది. చాలా వెయిటింగ్ అయిపోయింది. చాలా అంటే చాలా జనాలు, అసలు ఎక్కడ నిలబడడానికి కూడా లేదు. అండ్ డెకరేషన్స్ అయితే చేశారు, అసలు మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంది. అసలు ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి అక్కడ. అసలు అక్కడ ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. అదైతే 3 days జరుగుతుంది. సో మేము ఈ టైంలో వచ్చాం కాబట్టి మళ్ళీ స్పెషల్ దర్శనాలు అయితే ఏం లేదు ఎవ్వరికి కూడా. అండ్ ప్లేసెస్ బయట చూడడానికి కూడా టెంపుల్స్ అవి ఆ రోజు తక్కువగా ఉండే. సో ఒకటి దొరికింది మా అదృష్టానికి, దాన్ని అయితే బుక్ చేసి తీసుకొని per person 200 రూపీస్ అయితే తీసుకున్నారు. ఏదో చెప్దామని అయితే ట్రై చేసిండు, 3 చెప్పేసి ఆగిపోయిండు.
సో ఇలా అన్నమాట. షేరింగ్‌లో అయితే వెళ్ళాం. మేము 11కి వెళ్ళాం కదా! సో వెళ్ళగానే కంపార్ట్మెంట్‌లో అయితే ఉప్మా పెడుతున్నారు. నేను తినేసాను. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్‌లకి షిఫ్ట్ చేస్తారు కదా! ఆ గ్యాప్‌లో మళ్ళీ టమాటా రైస్ వచ్చింది. అది కూడా తినేసాను. సో ఏం ఆకలైతే అనిపించలేదు. 4కి బయటకొచ్చిన తర్వాత ఇంకా ఇవి తిరిగేసి వెళ్దాం. నైట్ ఇంకెక్కడైనా తిందాం అని చెప్పేసి అనుకున్నాం. సో, ఫస్ట్ అయితే విష్ణుపాదాల దగ్గరికి వచ్చాం. ఈ ఏరియా అయితే చాలా బావుంటుందండి. అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సైడ్‌కి పెద్ద పెద్ద కర్రలు పొడుగ్గా పెరిగి ఉంటాయన్నమాట చెట్లు. ఈ లొకేషన్‌లో ఫోటోస్ కూడా బావుంటాయి. మేము కూడా ఒకటి తీసుకున్నాము. కానీ కాళ్ళైతే చాలా నొప్పులండి. ఎందుకంటే ఫస్ట్ అరుణాచలంలో నడిచే ఉన్నాము. తర్వాత మళ్ళీ కాణిపాకం, అక్కడి నుంచి వచ్చి నైట్ రెస్ట్ తీసుకున్నాము ఓకే. బట్ కొండ మీద కూడా మళ్ళీ దర్శనం టైంలో నడిచి, నడిచి అసలు ఓపిక లేదు. కానీ మరి ఇంత దూరం వచ్చి మరి ఇవన్నీ అద్భుతాలు మిస్ అయితే ఎలా? అందుకని కొద్ది కొద్దిగా ఓపిక చేసుకుంటూ అయితే తిరిగాము. అండ్ ఇక్కడైతే విష్ణు పాదాలు నివాసమై ఉంటాయి. అంటే ఫస్ట్ టైం విష్ణుదేవుడి కొండపైన ఇక్కడే కాలు పెట్టాడంట. సో, దానికి గుర్తుగా విష్ణు పాదాలు ఉంటాయి పైన. దాని మీద గ్లాస్ ఫ్రేమ్‌తో కప్పి ఉంటుంది. బ్రహ్మ కడిగిన పాదం అని కూడా అంటారు గదా! సో, ఇక్కడైతే ఒక కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించొచ్చు. అది మన ఇష్టం. అండ్ తులసి మాల ఒకటి ఇస్తారు. అక్కడ పైన ఎయ్యమని చెప్తారు. సో, నాకు తెలిసినంత వరకైతే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. భక్తి అనేది మన మనసులోనే ఉండాలి. ఇలా దీపం ముట్టిస్తేనే ఉన్నట్టు, లేపోతే అక్కడ పూజకి అది చేస్తేనే అనైతే ఏముండదండి. అండ్ ఇక్కడ పైనుండి మనం టెంపుల్ వ్యూ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. సో, దర్శనం అయిపోయిన తర్వాత కిందికొచ్చేటప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏంటంటే నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు విష్ణు పాదాలని ఒకటి గోల్డ్ ప్లేటెడ్‌ది దొరుకుతాయండి. సో, దాన్ని అడిగాను నేను. నార్మల్‌గా మనం ఇంటి దర్వాజాలకు కానీ, బీరువాలకు కానీ అలా పెట్టుకుంటే బావుంటుంది. సో, దేవుని ఆశీర్వాదం లాగా. అక్కడ అడిగాను నేను. ఇంతవరకు ఇక్కడే ఉన్నాడు అమ్మే అతను. ఇప్పుడే వెళ్ళాడని చెప్పాడు. సో, నేను కిందికెళ్ళాకైతే అది తీసుకున్నాను. అండ్ ఒక ఫోటో కూడా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే మేము శిలాతోరణంకి వెళ్ళాము. ఇందాక నేను ఫోటో తీసుకున్నానని చెప్పాను కదా! ఫోటో అయితే 10 మినిట్స్‌లో ఇచ్చేస్తారండి విత్ ఫ్రేమ్. చాలా బాగొచ్చింది. వీలైతే షార్ట్స్‌లో యాడ్ చేయడానికి చూస్తాను. అండ్ ఇదొచ్చేసి శిలాతోరణం. ఇక్కడ దిగిన ఆ అద్భుతాలన్నీ చూడడానికి నడుసుడే నడుసుడు. కాళ్ళైతే యమ నొప్పులు. బయటికి కనిపించట్లేదు నా ఎక్స్‌ప్రెషన్ గానీ, చాలా నొప్పులుండే కాళ్ళైతే. అండ్ కొంచెం కొంచెంగా ఆకలి కూడా ఏస్తుంది. అయినా చూద్దామని జెప్పేసి అయితే వెళ్ళాం. సో, ఇక్కడ సైడ్‌కి ఈ పార్క్‌లో కూడా దేవుని ఇమేజెస్, కొన్ని విగ్రహాలు అలా ఉంటాయి. సైడ్‌కి శిలాతోరణం పెద్దగా ఇలా కనిపిస్తుందనమాట. ఫోటోస్ దిగేవాళ్ళు అక్కడికెళ్ళి దిగారు. సో, నేను అక్కడ దగ్గరికెళ్ళలేదు లేట్ అయిపోతుందని. ఎందుకంటే నేను ఇందాక ఫస్ట్ స్పాట్‌లో చాలా లేట్ చేశాను. నా కోసం వ్యాన్‌లో వాళ్ళందరూ ఆగారు. సో, ఈసారి నేను లేట్ అవ్వద్దు అని చెప్పేసి ఫస్ట్ ఎళ్ళి దర్శనం చేసుకొని, ఆ తర్వాత వచ్చి అన్నీ చూద్దాంలే అని చెప్పి ఫస్ట్ అక్కడికే వెళ్ళాము. ఇక్కడ కొన్ని రకాల బర్డ్స్‌నైతే ఇలా ఒక దాంట్లో జాలిలాగా పెట్టేసి ఉంచారు. దీంట్లో అయితే నాకు పికాక్ కనిపించింది. చాలా బావుంది అసలు. నేనైతే ఒకటి ముందే డిసైడ్ అయ్యానండి. నాకు ఏమేం కావాలి, ఏం వస్తువులు తీసుకోవాలన్నా కూడా అది నేను అన్నీ చూసేసిన తర్వాత ఒకే దగ్గర తిరుమలలో షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది కదా! అక్కడ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఇలా వెళ్తే మళ్ళీ లేట్ అయిపోతుందని. కానీ ఆడవాళ్ళ మనసు అలా ఉండదు కదా! ఏదైనా నచ్చింది చూసిన దగ్గర డెఫినిట్‌గా ఆగిపోతాం. అలా నాకిక్కడ పర్ల్ చైన్ నచ్చింది. యాక్చువల్‌గా నాకు ఎప్పటినుంచో కావాలి అని అనుకున్నాను. అక్కడ చూసిన తర్వాత తీసుకోవాలనిపించింది. అతను అసలు షాప్ క్లోజ్ చేసే టైము నాకు నచ్చింది. సో, ఒకటైతే తీసుకున్నాను. తీసుకుంది మళ్ళీ బ్యాగ్‌లో ఎందుకు పెట్టాలి, ఇక్కడే వేసుకుందాం అని చెప్పేసి అక్కడే తీసుకొని అక్కడే వేసుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువైంది. అందుకని పార్ట్ 2 చేశాను. సో, ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.